దసరా శరన్నవరాత్రుల్లో సందర్భంగా ఈ రోజున సరస్వతీమాత యొక్క అవతారాన్ని గురించి మనం తెలుసుకుందాం. 9 రోజుల నవరాత్రి ఉత్సవాలని 3 భాగాలుగా విభజిస్తారు పెద్దలు. మొదటి 3 రోజులు కూడా దుర్గామాత అంశగా భావిస్తారు. రెండవ భాగంగా మహాలక్ష్మి అంశగా భావిస్తారు. మూడవ భాగంగా సరస్వతీ మాత అంశగా భావిస్తూ ఆరాధన చేస్తారు ఈ దేవి శరన్నవరాత్రులు. ఈ రోజున సరస్వతీ మాత అవతారం. అమ్మవారిని మనం వీణా పుస్తకధారిణి భారతీ సరస్వతి శారదాంబ హంసవాహిని అంటూ అనేక రకాలుగా ఆరాధన చేస్తుంటాం. ఏ పని చేసినా సరే ముందుగా అమ్మవారిని సరస్వతీ మాతని ప్రార్థన చేస్తాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కమరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. చదువు అంటే కేవలం పుస్తకాలు కాదు, డిగ్రీలు కాదు. మనం ఏ వృత్తిలో ఉన్నా, ఎన్ని కళలు చేస్తున్నా కూడా వాటన్నిటిలో కూడా అమ్మవారి అనుగ్రహం కావాలి, సరస్వతి మాత అనుగ్రహం కావాలని. అవి సంగీత సాహిత్యాలే కాదు, కులవృత్తులే కాదు, చదువులే కాదు, ఏ పని ప్రారంభించినా కూడా మమ్మల్ని విద్యార్థులుగా ఆ రంగంలో మమ్మల్ని ఉన్నతులుగా చేయమండి అని ప్రార్థన చేయటమే ఈ సరస్వతీ మాత యొక్క అవతారం యొక్క ప్రధాన లక్ష్యం. మనం అమ్మవారిని ఎందుకు ప్రార్థన చేస్తామంటే, ఆయా రంగాలలో మమ్మల్ని అత్యున్నత స్థాయిగా ఉంచడం కోసం ఈ మాతని మనం విజ్ఞాపన చేస్తాం. ఒకసారి సరస్వతీ మాత విగ్రహాన్ని మనం పరిశీలిస్తాం. అమ్మవారి విగ్రహం ఒక చేతిలో చిలుక ఉంటుంది, మరొక చేతిలో తెల్లని ముత్యాల హారం ఉంటుంది, మరొక చేతిలో పుస్తకం ఉంటుంది, మరొక చేతిలో వీణ. 4 చేతులలో 4 భాగాలుగా అమ్మవారికి ఉంటాయి. చిలుక అంటే చిలుకలో మనం గురువును చూస్తాం. గురువు ఒక మాట చెబుతాడు చిలుకలాగా. అంటే మన భాషణం అంతా చిలుకలాగా మాట్లాడాలని పెద్దలు చెబుతారు కదా. అంటే స్వచ్ఛమైన మాట, ఉన్నతంగా మాట్లాడాలని. ఆ మాట ముత్యాల హారాన్ని రెండొక రూపు ఏమంటే, గురువు చెప్పిన మాటని మనం మననం చేయడం, ధ్యానం చేయడం అనేది రెండవ ముత్యాల హారం. మూడవది పుస్తకం. అంటే మన విజ్ఞానాన్ని మనం చదువుతూ దాన్ని అభివృద్ధి చేసుకోవాలని. వీణ అంటే అమ్మవారు సంగీత సాహిత్యాలకి నిలయం కాబట్టి అమ్మ మనకి ఆ విధమైన ఆశీర్వచనం ఇస్తుంది. అందుకని అమ్మవారిని మనం యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వరదండ మండితకరా యా శ్వేత పద్మాకర. తెల్లని రూపులో ఉన్నటువంటి, తెల్లని వస్త్రాలతో, శుభ్రమైన వస్త్రాలతో ఉన్నటువంటి ఆ తల్లిని మనం ప్రార్థన చేస్తుంటాం. ఏమిటి ప్రార్థనలోని ప్రధాన అంశం అంటే, తెలుపు వర్ణం మనకి స్వచ్ఛతకి, మంచికి, ఉన్నతికి మార్గంగా మనం భావిస్తుంటాం తెలుపు రంగుని. ఈ తెలుపు రంగు మన హృదయం స్వచ్ఛందంగా ఉండాలి, మన భాష స్వచ్ఛందంగా ఉండాలి, మన భావం స్వచ్ఛందంగా ఉండాలి, మన బంధం తెల్లగా ఉండాలి, మన ప్రేమ, కరుణ, వాత్సల్యాలు కూడా శుభ్రంగా ఉండాలి, తెల్లగా ఉండాలి. మన అభిమానం, ఆనందం, మాట, అనుబంధం ఇవన్నీ కూడా తెల్లగా ఉండాలి, స్వచ్ఛందంగా ఉండాలి, స్వచ్ఛగా ఉండాలి అనేటువంటి భావనతోనే మనం ఈ సరస్వతి మాతని ఆరాధన చేస్తాం. మిగతా వాళ్ళకి ఆరాధనగా, ఆదర్శంగా మనం ఉంటాం. అందుకే ఈ చదువుల తల్లిని మనం సరస్వతి మాతని ప్రతినిత్యం, ప్రతిరోజు, ప్రతి వృత్తిలోనూ మనం ఆరాధన చేస్తాం. కాళిదాసు అన్నట్టుగా మాణిక్య వీణాం ఫలాలయంతి మదాలసం మంజుల భాగ్విలాసం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. సరస్వతీ మాత మనందరికీ శుభ్రమైన, స్వచ్ఛమైన, అందమైన సుఖాన్ని అందించాలి. మా కుటుంబాలలో
విద్యని, విజ్ఞానాన్ని, స్వచ్ఛతని పెంపొందించాలని కోరుతూ ఈ సరస్వతీ మాతని 8వ రోజున మనం ప్రార్థన చేస్తున్నాం.